హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. ఎస్ మాస్ మహారాజా రవితేజ గారు ఈగల్ అంటూ మన ముందుకు వచ్చారు, మనందరికీ తెలుసు. బట్ నాకు మూవీ చూసిన తర్వాత జెన్యూన్ గా నాకు అనిపించింది అయితే నేను మీకు చెప్తాను. బికాజ్ మాస్ మహారాజా రవితేజ గారు అంటేనే మనందరికీ గుర్తుకొచ్చేది ఎంటర్టైన్మెంట్. ఆయన ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే డెఫినెట్లీ మన మొహం మీద చిరునవ్వు అనేది పక్కాగా ఉంటుంది. కానీ ప్రీవియస్ కొన్ని మూవీస్ లో ఎందుకో ఆ మ్యాజిక్ కొంచెం మిస్ అయినట్టు నాకైతే అనిపించింది. కానీ అది పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్స్ టైంలో మాత్రం ఈగల్లో ఇచ్చి పడేశారు అబ్బా, లిటరల్లీ చెప్తున్నా. అంటే నిజంగా ఆయనకున్న ఏజ్కి ఇప్పుడు ఆయనకున్న ఫిట్నెస్కి కానీ కట్అవుట్కి కానీ ఓ మై గాడ్ అనిపించింది. ఇక గల్లంతే గల్లంతే సాంగ్లో అయితే లిటరల్లీ చెప్తున్నాను ఒక వింటేజ్ రవితేజ గారు అయితే గుర్తుకొచ్చారనమాట. బట్ ఇక్కడ కొంచెం ఆ కామెడీ జానర్ కానీ ఆయనలో నా ఎట్టకారం కానీ మిస్ అయినట్టయితే నాకు అనిపించింది. బట్ ఈగల్లో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కొంచెం అంటే నాకు కొంచెం లాగ్ స్లో నెరేషన్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతిదీ కూడా ఇచ్చి పడేశారు. అండ్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా ఎక్కువ చూపించారు. అండ్ ఆ గన్స్ ఫైటింగ్ ఏదైతే ఉంటుందో దాట్ వాజ్ సూపర్ ఆసమ్. ప్రీ క్లైమాక్స్ టైంలో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. అండ్ యాక్షన్ లవర్స్ అందరికీ ఫుల్ ఫీస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఎక్కడో నేను ఒక ఆర్టికల్ చదివాను, లైక్ సలార్లో కాటేరమ్మ ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందో అదే రేంజ్లోని ఒక ఫైట్ ఉంది ఈగల్లో అని చెప్పేసి లిటరలీ. బట్ దేర్ ఆర్ సో మెనీ వావ్ మూమెంట్స్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చెప్పుకోవాలి. అండ్ డైలాగ్ వర్షన్స్కి వచ్చేసరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డైలాగ్ ఎవరు కూడా తిన్నగా మాట్లాడినట్టయితే నాకు అనిపించలే. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అంటే లైక్ మెలికలు పెట్టి మాట్లాడతారంటారు కదా, సో అలా మెలికలు పెట్టి మాట్లాడడం అయితే చూపించారనమాట. బట్ ఓవరాల్ గా ఎస్ ఇట్స్ అన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ రవితేజ గారిలో ఉన్న ఆ వెట్టకారం ఏదైతే ఉందో ఇక్కడైతే మనకైతే కనిపించదు. అండ్ నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. ఎలివేషన్స్ వాజ్ వెరీ వెరీ నైస్. ఇక అనుపమ పరమేశ్వరన్ గారు యాజ్ ఇట్ ఈస్ ఆవిడ ఆన్ స్క్రీన్ ఆవిడకి ఇచ్చినంత వరకు ఆవిడ క్యారెక్టర్ ఆవిడ చాలా బాగా చేశారు. కథ ఆవిడ దగ్గర నుంచి మొదలై ఆవిడ దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి అయితే చాలా బాగా చేశారు. అండ్ బీజిఎం వాజ్ వెరీ గుడ్. అండ్ యాజ్ ఐ సే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నట్టు యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్న బీజిఎంస్ వాజ్ సూపర్బ్. ఇంకా దేని గురించి మాట్లాడాల్సి వస్తే ఈవెన్ దో చూసుకుంటే హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా కావ్య థాపర్ గారు కూడా చాలా బాగా చేశారనమాట. అండ్ అంతేకాకుండా ఆవిడ కనిపించింది కొద్ది నిమిషాలైనా సరే కొంచెం స్క్రీన్ కి కలరింగ్ అనేది బాగా యాడ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. బట్ రవితేజ గారి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు బికాస్ ఆఫ్ అంటే లైక్ వింటేజ్ రవితేజ గారు కనిపించారు అనమాట. సో కంప్లీట్లీ సీరియస్ జానర్ లో వెళ్తుంటుంది కాబట్టి. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ జానర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మూవీ బాగా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.